నమస్కారం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఇవ్వాళ మనం చూస్తున్న యుద్ధాలు, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ హమాస్ గొడవలు, ఇవన్నీ కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇది ఎప్పుడో రాసిపెట్టిన విధి అని? 600 సంవత్సరాల క్రితం ఒడిషాలో పంచసఖలలో ఒకరైన మహాపురుషుడు అచ్యుతానందదాస్ భవిష్యమాలికలో రాసిన ప్రతి అక్షరం ఇవ్వాళ నిజమవుతోంది. ఆయన రాసింది సరదాగా కాదు, మానవాళికి హెచ్చరికగా. అసలు 2026లో ఏం జరగబోతోంది? ఇండియా ఎందుకు టార్గెట్ అవుతుంది? ఈ వీడియోలో ప్రతి పాయింట్ని డీప్గా అనలైజ్ చేద్దాం. ఈ రహస్యాలని తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మనం సనాతన ధర్మాన్ని, మనం పురాణ ఇతిహాసాలని ఎంతగా గౌరవిస్తామో, వాటిలో ఉన్న సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ ట్రూత్ని అంతేగా నమ్ముతాం. అలాంటి ట్రూత్ఫుల్ కాంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దాట్ ఇలాంటి డీప్ మిస్టరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. భవిష్యమాలికలో చెప్పిన మొదటి సైన్ ప్రకృతి వైపర్యత్యాలు. అచ్యుతానందదాస్ గారు రాశారు, సూర్యచంద్రుల గతి మారుతుంది, ఋతువులు తిక్కతిక్కగా ప్రవర్తిస్తాయి. ఇవాళ చూడండి, సమ్మర్లో వర్షాలు, వింటర్లో ఎండ. ఇది క్లైమేట్ చేంజ్ అని సైంటిస్టులు అంటున్నారు, కానీ ఇది యుగాంతమని మాలిక చెప్తోంది. వింత వ్యాధులు వస్తాయని 600 సంవత్సరాల క్రితం చెప్పారు. కరోనా దానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా పెద్ద ప్రమాదం ముందు ఉంది అని ఆయన హెచ్చరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్ జియోపాలిటిక్స్. భవిష్యమాలికలో ఒక షాకింగ్ ప్రెడిక్షన్ ఉంది. కలియుగం అంత్యంలో భారత్ విశ్వగురుగా మారుతున్న సమయంలో ఓర్వలేని 13 దేశాలు, ముఖ్యంగా ఇస్లామిక్ నేషన్స్, ఇండియాపై ఒక్కసారిగా దాడి చేస్తాయి. ఇది వినడానికి సినిమా స్టోరీలా ఉండొచ్చు, కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ చూడండి. ప్రపంచం ఆల్రెడీ 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. చైనా, పాకిస్తాన్, టర్కీ, వీళ్ల మూమెంట్స్ గమనిస్తే అచ్యుతానందదాస్ గారి మాట నిజమయ్యేలా కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ యుద్ధంలో ఇండియాని కాపాడేది ఆయుధాలు కాదు, దైవం. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, బుల్గేరియాకి చెందిన బ్లైండ్ మిస్టిక్ బాబా వాంగా కూడా ఇలాంటి ప్రెడిక్షన్సే చెప్పారు. ఆమె చెప్పిన గ్రేట్ ముస్లిం వార్ యూరప్ నుండి స్టార్ట్ అయి ఏషియా వైపు వస్తుంది అని. భవిష్యమాలిక మరియు బాబా వాంగా ప్రెడిక్షన్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే 2024 నుండి 2029 వరకు టైం పీరియడ్ చాలా క్రిటికల్గా ఉండబోతోంది. ప్రపంచ జనంలో 30% మంది చనిపోతారు అని గ్రంథాలు చెప్తున్నాయి. ఇది వింటే భయం వేస్తుంది, కానీ సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మరి ప్రళయమే జరిగితే మనమెందుకు బ్రతకాలి? ఇక్కడే ధర్మ అనే కాన్సెప్ట్ వస్తుంది. మాలికలో క్లియర్గా ఉంది, ఈ 13 దేశాలు ఇండియాని అటాక్ చేసినా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే లార్డ్ జగన్నాథ్ మరియు కల్కి అవతారం యొక్క శక్తి భారతదేశానికి తోడుగా ఉంటుంది. ఈ యుద్ధం ఇండియా ఎక్స్పాన్షన్ కోసం కాదు, సత్యయుగ స్థాపన కోసం జరిగే యుద్ధం. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు మళ్లీ వస్తాడు. చివరిగా మాలిక చెప్పేది ఒక్కటే, నమస్మరణ. ఈ ప్రళయాన్ని మనం ఆపలేము, కానీ మనల్ని మనం రక్షించుకోవచ్చు. నా ప్రశ్న మీకు ఇదే, ప్రపంచంలో జరిగే ఈ వినాశనాన్ని చూసి భయపడతారా, లేదా ఇది కొత్త సృష్టికి ఆరంభమని నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓం నమః శివాయ.